నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో 234 ఎమ్మెల్యే స్థానాలకి ఎల్లుండి ఎలక్షన్స్ అంటూ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్‌లో భాగంగా దాదాపు ఈరోజు సాయంత్రానికైతే ఎక్కడెక్కడ ఏ రాజకీయ పార్టీలు కావచ్చు, ఏ రాజకీయ నాయకులు కావచ్చు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి కండిషన్ ఖచ్చితంగా ఉంది. ఇందులో భాగంగా ఇంకా కత్తి మీద సాము మాదిరి లాస్టు ఏదైతే మనం విజయ్ గారు తన ఎలక్షన్ క్యాంపెయిన్ వరుసగానే చూస్తే కేవలం 20 నియోజకవర్గాల పైనే ఆయన కాన్సంట్రేట్ చేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది. దాదాపు అన్ని సోర్సెస్ అదే చెప్తుంది. ఈయన ఒకవేళ 234 ఎమ్మెల్యే స్థానాల్లో టీవీకే పార్టీ అయితే పోటీ చేస్తా ఉండొచ్చు గానీ, దాదాపు మాక్సిమం సర్వేస్ ఏమని చెప్తున్నాయంటే విజయ్ ఎవరైతే తలపతి ఉన్నారో టీవీకే పార్టీ అధినేత ఆయన 20-30 స్థానాల మధ్య ఆయన పరిమితం అవుతాడు అని చెప్పి చెప్తున్నారు. అందులో భాగంగా దాదాపు 234 స్థానాలకి అన్ని చోట్ల కాన్సంట్రేట్ చేసి ఉన్నది బాయ్ ఇంకొకటి బాయ్ అన్నట్లు ఆయన పోటీ చేసే కాడ 2 చోట్ల కూడా ఇబ్బందులు పడతాడేమో అనేటువంటి భయం లేకుండా ఆ 2 చోట్ల పూర్తి స్థాయిలో కాన్సంట్రేషన్ చేస్తూ మిగిలిన 20 స్థానాలపైనే విజయ్ గారు టార్గెట్ చేసేట్టుగా మనకైతే అర్థమవుతుంది. అయితే ఈ 234 ఎమ్మెల్యే స్థానాలకు గాను కాంగ్రెస్ అదేవిధంగా డీఎంకే పార్టీ ఆల్రెడీ రూలింగ్లో ఉన్నటువంటి డీఎంకే పార్టీ కాంగ్రెస్ వారికి అయితే దాదాపు 28 ఎమ్మెల్యే సీట్లు అయితే పొత్తుల భాగంగా ఇచ్చినది. మిగిలిన చోట్ల డీఎంకే అంటూ పోటీ చేస్తుంది. ఇక్కడ కమల్ హాసన్ గారు కూడా డీఎంకేతో పొత్తులో ఉన్నారు. కానీ కమల్ హాసన్ గారు 15 ఎమ్మెల్యే సీట్లు మాకు కావాలా, మా తరపున మేము పోటీ చేస్తామంటే, లేదు మీ పార్టీ పేరు పెట్టుకొని లేదా మీ పార్టీ తరపున కన్నా పోటీ చేస్తే మీరు ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నది. అందుమూలాన మీకు కేవలం 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాము. ఆ 2 ఎమ్మెల్యే సీట్లు కూడా డీఎంకే పార్టీ పేరు మీదే కేవలం డీఎంకే పార్టీ పేరు మీదే పోటీ చేయాలని చెప్పి కమల్ హాసన్ గారికి కండిషన్ పెట్టడం. కమల్ హాసన్ గారు తర్వాత కాలంలో ఆయన అలిగిపోయి డీఎంకేతో అంటిముట్టనట్టుగా ఉండి కానీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తూ ఉండడంతో ఆయన మళ్ళీ డీఎంకేతో సఖ్యతగా ముందుకు సాగుతూ డీఎంకే వారి కోసం ఆయన ప్రచారంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇంకా అన్నా డీఎంకేతో పాటు బీజేపీ ఈ పొత్తులో విషయం కనుక మనం గమనిస్తే మునుపెన్నడూ లేని విధంగా బీజేపీకి అయితే తమిళనాడులో పట్టంటూ పెరగనుంది. అన్నా డీఎంకే అయితే ఇది వరకు ప్రతిసారి కూడా డీఎంకే ఒకసారి గెలిస్తే అన్నా డీఎంకే మరోసారి గెలుస్తుంది. ఒకసారి అన్నా డీఎంకే గెలిస్తే తర్వాత టర్మ్లో డీఎంకే గెలుస్తుంది. ఈ యొక్క ట్రెండ్ మనం ఇంతకాలం చూస్తూ వచ్చాం. కానీ ఎప్పుడైతే జయలలిత గారు చనిపోయినారో అప్పటి నుంచి ఈ ట్రెండ్ కాస్త మారిపోయింది. సో డీఎంకే వరుసగా 2 సార్లు గెలవడం, ఇంకా మూడోసారి ఎలక్షన్స్ లేకపోవడం ఇదైతే మనకైతే స్పష్టంగా కనపడతా ఉంది. ఈ క్రమంలో ఇక్కడ అన్నా డీఎంకే తనకున్నటువంటి పట్టు ఆల్రెడీ కోల్పోయింది. అన్నా డీఎంకేలో గతంలో సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి పళనిస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. ఆయన కూడా సీదా పోయి డీఎంకేలో జాయిన్ అవ్వడము. ఇంకా అన్నా డీఎంకేకి అయితే అంతో ఇంతో పట్టు తగ్గినట్టుగా కనపడుతుంది. కానీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకు పోయి ప్రచారం చేయడం బీజేపీ కోసం, అదేవిధంగా నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు తమిళనాడుకు పోయి ఇక్కడ బీజేపీకి క్యాంపెయిన్ చేయడం ఈ యొక్క వ్యవహారంగా మనం చూస్తే అక్కడ దాదాపు 10% తెలుగు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభావం స్పష్టంగా ఓటు రూపంలో మనకైతే ప్రతిబింబించేటువంటి అవకాశం మనం చూడబోతున్నాము. ఆ స్పష్టత మనకైతే కనబడబోతోంది. సో ఇక్కడ ఎవరైతే తెలుగు ఓటర్లు కావచ్చు, బీజేపీని ఇష్టపడేటువంటి వ్యక్తులు కావచ్చు, హిందుత్వవాదులు కావచ్చు, వీళ్ళందరూ ఏకతాటి పైకి వచ్చి బీజేపీని గెలిపించేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా పొత్తుల భాగంగా దాదాపు 40 చోట్ల పోటీ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ అడిషనల్ అడ్వాంటేజ్ ఎవరైతే అన్నామలై ఉన్నారో ఆయన తదుపరి కాలంలో రాజ్యసభకు పోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం అంచనా వేసి చూస్తే ఒకవేళ అన్నా డీఎంకే వాళ్ళు బీజేపీతో కన్నా పొత్తుగా పెట్టుకోకుండా ఉంటే ఆల్రెడీ అన్నా డీఎంకేలో ఉన్నటువంటి చీలికలు మనం చూస్తున్నాం. ఒక పక్క శశికళ కావచ్చు, అదేవిధంగా పళనిస్వామి కావచ్చు, అదేవిధంగా పన్నీర్సెల్వం కావచ్చు, ఇలా 3 ముక్కలు 4 ముక్కలుగా ఏదైతే పార్టీలో చీలికలు వచ్చాయో అన్నా డీఎంకే కనుమరుగైపోయేటువంటి నేపథ్యంలో సీదా వాళ్ళు పోయి వాళ్ళకున్నటువంటి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అన్నా డీఎంకే సో బీజేపీ ఆడ కేంద్రంలో ప్రభుత్వంలో ఉండడం మూలాన ఈ పొత్తు కాస్త వాళ్ళకి అడిషనల్ అడ్వాంటేజ్గా తయారైంది. అంటే విన్ విన్ స్ట్రాటజీ కింద అటు బీజేపీ ఇటు అన్నా డీఎంకే కూడా పొత్తు పెట్టుకున్నాయని మనం చెప్పొచ్చు. ఇంకా టీవీకే పార్టీ కన్నా మనం చూస్తే 2 ఏనుగులు కన్నా కొట్లాడుకుంటే మధ్యలో చలిచీమలు ఇవి నలిగిపోతాయని ఎట్టయితే చెప్తారో ఆ విధంగా ఉంటాదో లేకుండా ఏమైనా కింగ్ మేకర్ అవుతాడో విజయ్ అని ప్రతి ఒక్కరు అంచనాలు వేస్తున్నారు. కానీ మ్యాక్సిమం సర్వేస్ ఏం చెప్తున్నాయంటే పోటీలో టీవీకే పార్టీకి అంత స్థాయిలో పోటీ ఉంది. ఈ హిందుత్వ పార్టీలు కావచ్చు, లేకుండా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు కావాలనుకునేటువంటి వ్యక్తులు. సో విజయ్కి సమానంగా ఇక్కడ ఈ పొత్తులో ఉన్నటువంటి అన్నా డీఎంకే బీజేపీలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి కూడా అదే సమానమైన సీట్లు వస్తాయి. వీళ్ళ యొక్క సీట్ల షేరింగ్ దాదాపు 60 సీట్లు మాత్రం ఉంటాయి.
మ్యాక్స్ టు మ్యాక్స్ డీఎంకే అధికారంలోకి వస్తుంది అని మ్యాక్సిమం సర్వేలు ఈ విధంగా అంచనాలు వేస్తున్నాయి. ఏది ఏమైనా కూడా తమిళనాడులో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయం ఏముందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలండి.